హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుట్టి. ఈ రోజు వీడియోలో ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న హీట్లెస్ కర్ల్స్ ట్రై చేసి చూద్దాం. అండ్ నా హెయిర్ చిన్నప్పటి నుంచి సాఫ్ట్ అండ్ సిల్కీగా స్ట్రైట్ గా ఉంటుంది. నా హెయిర్ కి కర్ల్స్ నిలవడం చాలా కష్టం. సో నా హెయిర్ కి కింద కొంచెం కర్ల్స్ ఉంటే ఇష్టం. సో దానికోసం ఈ రోజు ఇన్స్టెంట్ కర్ల్స్ ని ట్రై చేసి చూద్దాం అనుకున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హిట్ ఆఫ్ ఫ్లాప్ చూద్దాం. నా హెయిర్ ని నీట్ గా కోమ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఫస్ట్ అయితే మనం ఒక పోనీటైల్ వేసుకోవాలి, అది కూడా రివర్స్ లో తల పైకి ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ అలాగే ఒక అన్యూజ్డ్ సాక్స్ తీసుకుని కింద నుంచి పైకి రోల్ చేస్తూ ఉండాలి. చాలా డిఫరెంట్ గా ఉంది, బట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే. అండ్ మధ్యలో కొంచెం కొంచెం హెయిర్ బయటకి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా పట్టుకొని రోల్ చేస్తూ ఒక డోనట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట హెయిర్ పైన. అండ్ పైకి వచ్చేసరికి లాస్ట్ లో 2 సాక్స్ ఎండ్స్ ఉంటాయి కదా, వాటిని గట్టిగా ముడి వేసుకోవాలి. లాస్ట్ కి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. కావాలంటే మీరు హెయిర్ పిన్స్ తో కూడా సెక్యూర్ చేసుకుని టైట్ గా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీ దగ్గర ఒక సిల్క్ హెయిర్ క్యాప్ ఉంటే హెయిర్ మొత్తాన్ని దాంతో కవర్ చేసుకోండి. దీన్ని ఓవర్ నైట్ అలానే ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పోనీటైల్ అండ్ సాక్స్ అన్ని రిమూవ్ చేసి చూస్తే మీకు కర్ల్స్ వచ్చినాయా లేదా అనేది తెలుస్తుంది. నా హెయిర్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు అనిపిస్తుంది. అండ్ చిన్నగా కింద వేవ్స్ మాత్రమే వచ్చాయి, అవి కూడా కాసేపు అయిన తర్వాత పోయాయి. నాకైతే ఫ్లాప్ అయింది. సో నాలుగా సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుదని చెప్తాను. అండ్ నా ఛానల్లో ప్రీ కన్సెప్షన్ పీరియడ్ లో వాట్ ఈడీ అనేది నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. బై.